హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ పూజారి. మీరంతా బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే జీతం వచ్చేసిందండి, చేతికి అందింది జీతము. ఈరోజు అయితే ఫ్రెండ్స్ బ్యాంక్ రేట్ బాగుండదండి. ఒక దినారు పోయే డబ్బులు మన ఇండియా డబ్బు 288 రూపాయలు ఉన్నది ఫ్రెండ్స్. ఎవరన్నా మీరు పంపుకుని అడుగుంటే పంపుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే వారం నుంచి బ్యాంక్ రేట్ బాగుందండి. 285, 286, 87 ఉంది. ఈ పొద్దు అయితే 1వ తేదీ ఒక దినారు వచ్చేసి 288 రూపాయలు ఉన్నది ఫ్రెండ్స్. బ్యాంక్ రేట్ బాగుండదు. కోయేట్లో జీతాలు వచ్చింటాయి కదా ఫ్రెండ్స్, మీరు పంపించడుకుంటే ఇళ్ళకి పంపించుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇంటికి పంపిస్తాను. నా అకౌంట్లో నా పేరుతో బంగారు ఉందండి, బంగారుకు డబ్బులు పంపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. మనము 1వ తేదీ వచ్చిందంటే సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడు, పొద్దున్నే 10 నుంచి సాయంత్రం వరకు నిలబడుకొని వర్క్ చేస్తాం కదండి. 1వ తేదీ వస్తే సంతోషంగా ఉంటుంది. 2వ తేదీ వస్తే మళ్ళీ మనసుకు కష్టంగా ఉంటుంది, చేతిలో చిల్లుగా ఉండదు, డబ్బు అంతా బ్యాంకుకి వేసుకుంటాం కదండి. ఇంకా మనకు మళ్ళీ 1వ తేదీ ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే బ్యాంక్ రేట్ బాగుంది ఫ్రెండ్స్. మీకు జీతాలు వచ్చింటే ఇంటికి పంపుకోవచ్చు ఫ్రెండ్స్. నా జీతం అయితే ఇక్కడ తగ్గిండదండి, ముందు పైన 80 దినాలు తగ్గిండది. ముందు సాలాన్లో అయితే ఇంకా జీతం బాగునింది. కష్టం ఎక్కువ ఫ్రెండ్స్. మనం అంటాం కానీ సాలాన్ పని ఈజీ, చాలా కష్టం అండి. తెల్లారి స్టార్టింగ్ 10 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు ఏ పని చెప్తే ఆ పని చేయాలి ఫ్రెండ్స్. చాలా కష్టంగా ఉంటుంది. కష్టపడుతున్నాం కాబట్టి మనకు సుఖము. మన బిడ్డల గురించి మనం బాధపడుతున్నాం ఫ్రెండ్స్. బిడ్డల గురించి బాధపడుతున్నాం, పిల్లలన్నా సంతోషంగా ఉండాలని చెప్పినేసి పిల్లల భవిష్యత్తు గురించి మనం ఈ పక్క గల్ఫ్ దేశాల్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఎన్ని కష్టాలు పడతాము. మంచి ఉండదు, చెడ్డ ఉండదు ఫ్రెండ్స్. కష్టపడేళ్ళు ఉండారు, కొంతమంది ఎండల్లో పనిచేసే వాళ్ళకి సుఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ భరిస్తేనే కదండి మనము సంతోషంగా ఉండేది. కష్టమైన ఇష్టమైన కొద్ది రోజులు కష్టపడితే మనకు లాస్ట్కి సుఖం ఉంటుందండి. మంచితనానికి ఎప్పుడైనా దేవుడే కాపాడతాడండి, చల్లగా చూస్తాడు. మనము మంచితనంతో మనం మంచితనంగా బతకాలండి. కొద్ది రోజులు బతికినా కానీ అన్యాయంగా బతకూడదు, మంచితనంతో బతకాలి ఫ్రెండ్స్. నాకైతే దేవుని దయ వల్ల ఒకరు ద్రోహం చేసేది కానీ మోసం చేసేదానికి లేదు. 15 ఏళ్ళుగా కోయేట్లో ఉండి నా పని నేనేమో చూసుకుంటాను కండి. నా గురించి నా బిడ్డలు సంతోషంగా ఉంటే నాకు చాలు ఫ్రెండ్స్. సరేనా? కోయేట్లో ఎంత కష్టపడతా అంటే డబ్బులు వస్తుంది ఫ్రెండ్స్. తిండి లేక నీళ్ళు లేక అన్నీ భరిస్తూ ఉంటే మనకు చేతకు నెల వ్యవధికి జీతం వస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.